The revelation of the manifested sons of God. The book was published, translated, published today for the glory of the kingdom of heaven. దేవుని నామే పుస్తకం మాందామే ప్రతిష్ఠ கிறிஸ்துவின் நாமத்துக்கு ஸ்தோத்திரம் உண்டாவதாக. నామమునకు స్తోత్రం కలుగును గాక. పరలోక దేవునికి పరలోక దేవుడు 100 కిలో గోల్డ్ 100 కేజీలు బంగారం. అది వాంగ మాట్లాడు. 100 కిలో 100 కిలోస్ ఆఫ్ గోల్డ్, 100 కేజీలు బంగారం దేవుడు గుర్తారు. దేవుడు దేవుడు ఇచ్చినా కానీ దాన్ని నేను ప్రేమించను. और 100 बिलियन ट्रिलियन डॉलर्स यूएस डॉलर्स దేవుడు విరుమంటారు. అయితే యుఎస్ $1000 కూడా దేవుడు ప్రేమించడు. அவர் சிறந்தது, ఆయనకు శ్రేష్టమైనది, என்னும் అழிయాத వార్த்தை. ఏ దినము కూడా లయమైపోని దేవుని వాక్యము. அவர் சிறந்த காரியத்தை, కాబట్టి ఇది శ్రేష్టమైన కార్యము. ఎளிமை, చాలా దీనత్వంతో இருப்பினும் மிகப்பெரிய காரியம். ఆయన చాలా గొప్ప కార్యము. ఎளிமையான மக்கள், ఈ యొక్క దీనత్వమైన ప్రజలు, the greatest work, చాలా గొప్ప పని. పరలోక రాజ్యానికి చేయబడ్డ కార్యం, పరలోక రాజ్యానికి సంతోషాన్ని పుట్టించే కార్యము. the revelation of the manifested sons of God. ఇది దేవుని యొక్క కుమారుడు అనే ప్రవచన పుస్తకముగా ఉంటున్నది. முழு பரலோகமே இப்போ துதித்து சந்தோஷப்பட்ட வேளையில పరలోకమంతా కూడా ఈ సంతోషపడే ఈ సమయంలో யார் சந்தோஷப்படுறாங்க? கிறிஸ்து தாமஸ் சந்தோஷப்படுறாங்க. ఎవరు సంతోషపడుతున్నారో లేదో క్రీస్తు తామస్ సంతోషపడుతున్నాడు. அவருடைய சந்தோஷம் தான் நம்ம சந்தோஷம். ఆయన సంతోషమే మన సంతోషం. కర్తవ్య బ్రాహ్మణ ప్రసంగంలో క్రీస్తు బ్రహ్నాం యొక్క సముఖంలో தாமஸ் அவர் தாமே, క్రీస్తు తామస్ గారే அவர் தாமே அவர் செய்த సాధన, அவர் ஊழியத்தின் வெற்றி இது. ఆయన యొక్క సేవ యొక్క విజయం ఇది. அவருடைய பிள்ளைகளும் doing the same work. ఆయన పిల్లలు కూడా అదే పనిని చేసి ఉన్నారు. సేమ్ స్పిరిట్, అదే ఆత్మ, సేమ్ అనాయింటింగ్, అదే అభిషేకము, సేమ్ లైఫ్, అదే జీవితము, సేమ్ పవర్, అదే శక్తి, సేమ్ ఫెయిత్, అదే విశ్వాసము, సేమ్ వర్క్, అదే పని. మహత్తరమైన సాధనగా ఇది మహిమకరమైన సాధకము. దేవుని మహిమకిందే చేయబడిన కార్యం, దేవునికి మహిమకరంగా చేయబడిన ఒక కార్యం ఇది. ప్రార్థించుకుందాం. స్తోత్రం ఆండవరే, స్తోత్రాలు ప్రభు. మహత్వమానే పరలోకంలో మహిమకరమైన మహత్తాన నాల్, మీ యొక్క మహిమకరమైన దినము, చేయాలది మీ యొక్క వర్తమానము ఎలిమిలే చాలా దీనత్వంలో మిగపే కార్యం మూలமாக చాలా మీ యొక్క పిల్లల ద్వారా దేవుని యొక్క పిల్లలకు ఆహారముగా రెవల్యూషన్ ఆఫ్ ద మేనిఫెస్టేషన్ సన్స్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క పిల్లల యొక్క ప్రత్యక్షత అనే వర్తమానము. ఈ పుస్తకము క్రీస్తు బ్రహ్నాం యొక్క సముఖంలో, క్రీస్తు తామస్ గారి యొక్క సమక్షంలో, మరణించిన పరిశుద్ధుల యొక్క సమక్షంలో, జీవమైన వధువు యొక్క సమైక్యంలో ఈ పుస్తకమును in the name of Lord Branham,
బ్రహ్మ నామంలో మేము రిలీజ్ చేస్తున్నాం. ஒவ்வொருவரையும் தேவன் ஆசீர்வதிப்பார். ఒక్కొక్కరిని దేవుడు దీవించును గాక. ఆమేన్. 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 ఫస్ట్ కాపీ ఎందుకు వేணும்? ఫస్ట్ కాపీ రాజభద్రం పెట్టుకుంటారా? రాజభద్రం ఫస్ట్ కాపీ ఫస్ట్ కాపీ నాకు కావాలి. నా చేతులారా నాకు ఇవ్వండి. ఐఎమ్ నాట్ ఆస్కింగ్, ఐఎమ్ రిక్వెస్టింగ్. నేను బ్రతిమలాడుతున్నాను, మీ చేతులారా నాకు ఇవ్వండి. ప్లీజ్ గివ్ మీ ఫస్ట్ కాపీ. దయచేసి ఫస్ట్ No, first copy I will keep in Christ Thomas room. థామస్ గారి గదిలో ఫస్ట్ పెట్టాలి. Please, I request. నేను బ్రతిమలాడుతున్నాను. Please give me first copy. మొదటి పుస్తకము నాకు ఇవ్వండి. Give me the. అందరూ చదువుకోండి. ఘనత ప్రభావములు ఆయనకే చెల్లించిరము. హల్లెలూయా యెహోవా దేవుడు శ్రీనామములు సర్వవైరువతడు. స్తుతియు మహిమ ఆయనకే చెల్లించిరము. హల్లెలూయా 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 హల్లెలూయా
అంతకు ముందు அதற்கு முன்பு తెలుగులో మెసేజ్ లేదు. தெலுங்கு மொழியிலே செய்தியே கிடையாது. తెలుగులో సహోదరులు ఉన్నా కూడా தெலுங்கு மொழியிலே சகோதரர்கள் இருந்தாலும் கூட ఈ వర్తమానం తెలుగులో మాకు లేదు. இந்த செய்தியானது தெலுங்கு மொழியிலே எங்களுக்கு இல்லை. మేము ఈ స్థామస్ మీటింగ్స్ వెళ్ళినప్పుడు நாங்கள் தாமஸ் வாழ்ந்து பொழுது అక్కడికి వెళ్ళి அங்கு போய் అక్కడ ఆయన దగ్గర వెళ్ళినటువంటి మాటలు அவரிடத்திலே நாங்கள் கேள்விப்பட்ட அந்த பாடல்கள் ఏవైతే ఉన్నావో எவைகள் இருந்ததோ వాటినే నేర్చుకుని அவைகளை நாங்கள் கற்றுக்கொண்டு ఆ కొద్ది మాటల్లోనే அந்த சிறிய பாடல்களிலே వారికి నిలబడము. நாங்கள் கல்வர்களாக இருக்கிறோம். మెసేజ్ అంతా కూడా తమిళ ఇంగ్లీష్ లో ఉంది. செய்திகள் எல்லாமே ஆங்கில மொழியிலும் தமிழ் மொழியிலும் இருக்குது. ఇక్కడ మాకు దగ్గరలో ఎవరికి కూడా సరిగా తమిళ రాదు, తెలుగు ఇంగ్లీష్ కూడా రాదు. சமீபத்தில் இருக்கிற இந்து விசுவாசிகளுக்கு அதிக ஆங்கிலம் வராது, அதிக தமிழும் வராது. అందులో మెసేజ్ మాకు చాలా తక్కువగా అందింది. ஆகவே அந்நாட்களில் எங்களுக்கு செய்தியானது மிக சுருக்கமாக குறைவாக இருந்தது. ఇక్కడ మీటింగ్స్ జరుగుతున్నప్పుడు எங்கேயாவது கூட்டங்கள் நடந்து கொண்டிருக்குது சொன்னா అక్కడ ఎంత దూరమైనా మేము వెళ్ళాము. அது எவ்வளவு தூரமானவர்களும் நாங்கள் போவோம். అక్కడ அங்கே ఒక్క మాట మాకు దొరుకుతుందేమో అని எங்களுக்கு ஒரு வார்த்தையாக கிடைக்குமோ என்று ఒక్క క్రీస్తు థామస్ గారు చెప్పినటువంటి మాట ఒక్క మాట దొరికినా చాలు. கிறிஸ்து தாமஸ் சொன்ன அந்த ஒரு வார்த்தை எங்களுக்கு கிடைத்தால் போதும். 10 కిలోమీటర్ ప్రయాణం చేసి நாங்கள் 10-15 கிலோமீட்டர் தூரமாய் 2-3 பிரயாணம் రోజులు అక్కడ ఉండి 2-3 நாட்களாக இருந்து మేము ఆ సందేశాన్ని వినాము. நாங்கள் அந்த செய்தியை கேட்போம். ఈ సందేశంలో இந்த செய்தியிலே రకరకాల బోధలు ఉన్నాయి. பல விதமான உபதேசங்கள் మేము అవి చూడలేదు. நாங்கள் அவைகளை பார்க்கவில்லை. ఎవరు వచ్చినా யார் வந்தாலும் వాళ్ళ దగ్గరికి వెళ్ళి அவர்களிடத்தில் நாங்கள் போய் క్రీస్తు తామస గురించి తెలుసుకోవాలి. கிறிஸ்து தாமஸ் அவர்களை குறித்து நாங்கள் கேள்விப்பட வேண்டும். ఎందుకంటే ஏனென்றால் మనకు మెసేజ్ లేదు తెలుగులో. தெலுங்கிலே நமக்கு செய்திகள் இல்லை. తమిళంలో మనకు అర్థం కావట్లేదు. தமிழில் இருந்தால் நமக்கு புரிவதில்லை. ఇంగ్లీష్ లో కూడా మనకు కొంచెం కొంచెం తప్ప పూర్తిగా మనకు గ్రహించలేదు. ஆங்கிலத்தில் இருக்கிற செய்திகள் கூட நமக்கு முழுவதும் புரியவில்லை. వాళ్ళు అక్కడ వాళ్ళు తమిళనాడు నుంచి వచ్చారు కాబట్టి தமிழ்நாட்டிலிருந்து வந்தபடியா వాళ్ళకి మెసేజ్ బాగా తెలిసి ఉంటుంది. அவர்களிடத்திலிருந்து செய்தி நமக்கு அதிகமாக கிடைக்கும். మనకు ఉపయోగపడే మాటలు எங்களுக்கு பிரயோஜனமுள்ள வார்த்தைகள் 1-2 దొరికితే చాలు. 1-2 கிடைத்தாலும் போதும். అంటే అనేక మంది సహోదరులు భిన్నమైన బోధలు భిన్నమైన విశ్వాసం ఉందని తెలిసినా కూడా நான் அநேக சகோதரர்கள் ஆழமான சத்தியம் அறிந்திருந்தால் போது கூட వాళ్ళు మన ప్రాంతానికి వస్తున్నారంటే நாங்கள் ஏன் போகிறோம் என்று சொன்னால் వెళ్ళి நாங்கள் போய் కొన్ని మాటలు విని சில வார்த்தைகளை கேட்டு వాటిని విని அவைகளை கேட்டு ఎంతో సంతోషించేవాడు. எவ்வளவோ சந்தோஷப்படுவோம். కాబట్టి మా హృదయంలో ఒక మంటల ప్రభుత్వం గురించారు. ஆகவே என்னுடைய இருதயங்களிலே ஒரு தீயை கொண்டு எரிய செய்தார். ఎంతో మంది తెలుగు సహోదరులు ఉన్నారు. தெலுங்கு சகோதரர்கள் எத்தனையோ பேர் இருக்கிறார்கள். శాఖర్ బ్రదర్, సుధా బ్రదర్, భాస్కర్ బ్రదర్ చాలా మంది ఉన్నారు. சேகர் சுதாபுதர், பாஸ்கர் இருக்காங்க. వాళ్ళు తెలుగు తెలుసు, తమిళ తెలుసు, ஆனால் அவர்களுக்கு தெலுங்கு தெரியும், தமிழ் தெரியும். కానీ వర్తమానం మాత్రం తెలుగులో ఇవ్వట్లేదు. ஆனால் செய்தி மட்டும் அவர்கள் தெலுங்கு மொழியை கொடுப்பதில்லை. కాబట్టి మనమే ఈ వర్తమానం తయారు చేయాలి. ஆகவே நாமே இந்த செய்தியை உருவாக்க வேண்டும். తెలుగులో మన సహోదరులందరికీ ఈ వర్తమానం వెళ్ళాలి. நம்முடைய சகோதரர்கள் எல்லோருக்கும் தெலுங்கு மொழியில் இந்த செய்தி போக ఆ வேண்டும். వర్తమానం మన సొంత ఉద్దేశంగా ఉండకూడదు. அந்த செய்தியானது நம்முடைய சொந்த நோக்கத்தோடு இருக்கக்கூடாது. సామాజిక సందేశము தாமஸுடைய செய்தி క్యాసెట్ లో கேசட்ல ఒకవేళ ఏదైనా క్లిక్ అని శబ్దం వస్తే ஒருவேளை அது இடையூறாக சத்தம் ஒருமையானால் పుస్తకంలో కూడా మేము అదే క్లిక్ అని పెట్టాం. அந்த புத்தகத்துல கூட அதே அடையாளத்தை வைத்தோம். అక్కడ బుక్ లో அந்த புத்தகத்தில் ఎక్కడైనా కామా ఉంటే எங்காகிலும் காமா இருக்கும் என்று ఆ சொன்னார். సందర్భం లేకపోయినా కామా పడినా அதே போல அந்த காமாவை தான் మేము வைத்திருக்கிறோம். అక్కడ అలాగే పెట్టాం. நாங்கள் புத்தகத்துல அப்படியே தான் வைத்திருக்கிறோம். ఆ పుస్తకాలు తయారు చేయడం ప్రారంభం చేశాం. அப்படி புத்தகங்களை ஆயத்தப்படுத்தும்படி நாங்கள் ஜெபித்தோம். ప్రారంభంలో ஆரம்பத்தில் ఒక పుస్తకం తయారు చేయడానికి ஒரு புத்தகம் ஆயத்தப்படுத்துவதற்கு మీలో ఉన్న క్రీస్తు உங்களில் இருக்கும் கிறிஸ்து 6-7 నెలలు పెట్టేసింది మాకు. அது 6 மாதம் இல்லை 7 மாதம் ஆனது. టైపింగ్ ఒక చోట చేయాలి, டைப்பிங் ஒரு இடத்துல செய்ய வேண்டும். ఆ తర్వాత దాంట్లో మళ్ళీ మిస్టేక్స్ కరెక్షన్స్ చూడాలి, அதை நாங்கள் மறுபடி சீர்திருத்த வேண்டும். ఎక్కడ ఒక తప్పు కూడా రాకూడదు. எங்கே ஒரு தவறு கூட வரக்கூடாது. మన పుస్తకం ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ நாம் புத்தகம் கொடாமல் இருந்தாலும் பரவாயில்லை. ఆయన చెప్పిన మాటలో ఎక్కడ ఒక్క మాట కూడా తప్పు రాకూడదు. ஆனால் அவர் சொன்ன வார்த்தையிலே எந்த பகுதியில கூட ஒரு வார்த்தை கூட பிழை வரக்கூடாது. అంత జాగ్రత్తలు తీసుకుని அவ்வளவு ஜாக்கிரதையா எடுத்து 6-7 నెలలు
6-7 మాదங்கள் ఒక్క బుక్ తయారు చేశాం. அந்த ஒரு புத்தகத்தை நாங்கள் ஆயத்தப்படுத்தினோம். తర్వాత ఓపెన్ బైబిల్ ఇంకా చాలా మెసేజ్లన్నీ కూడా ఒకటి తయారు చేసుకుంటూ వచ్చాం. அதன் பிற்பாடு ஓபன் பைபிள் இருக்கிறதான ஒவ்வொரு செய்தியையும் கூட நாங்கள் ஆயத்தப்படுத்தி கொண்டு తెలుగు வந்தோம். ఆడియో క్యాసెట్లు పుస్తక రూపంలో మార్చాం. தெலுங்குல அந்த ஆடியோ கேசட்டை நாங்கள் புத்தக வடிவிலே நாங்கள் எழுதினோம். ఆ తర్వాత அதன் பிற்பாடு మా మంత్రునికి எங்கள் மத்தியிலே సతీష్ గారు వచ్చారు. சதீஷ் பிரதர் அவர் வந்தாங்க. బ్రదర్ కూడా அந்த பிரதர் கூட సంఘానికి వచ్చినప్పుడు சபைக்கு வந்த பொழுது తమిళ తెలియదు ఆయన కూడా. அவருக்கு கூட தமிழ் தெரியாது. ఈ మెసేజ్లు இந்த செய்தி పూర్తిగా మన దగ్గర లేదు. முழுவதும் நம்மிடத்தில் இல்லை. ఈ విషయం మీద இந்த காரியத்தில் ఇంకా క్రిస్తామస్ ఏం చెప్పుకుంటారు இன்னும் கிறிஸ்து தாமஸ் என்ன சொல்லியிருப்பார் తెలుసుకుందామంటే మనకు తెలియట్లేదు. அறிந்து கொள்வோம் என்று சொன்னால் நமக்கு தெரியவில்லை. భాష ఇబ్బంది అయిపోతుంది. மொழி நமக்கு மிக நெருக்கமாகிவிட்டது. ఎందుకోసం బ్రదరు ஆகவே சகோதரன் ఒక పుస్తకం కొనుక్కొని ஒரு புத்தகத்தை வாங்கி తమిళ నేర్చుకోవడం ఎలా అని ఒక పుస్తకం కొనుక్కొని தமிழை கற்றுக்கொள்வது எப்படி என்று ஒரு புத்தகத்தை வாங்கி ప్రాక్టీస్ చేసి அதை அவர் பயிற்சி பெற்று ఆ నేర్చుకోవడానికి చాలా ప్రయాసపడ్డారు బ్రదర్. அதை தமிழ் மொழி கற்றுக்கொள்வதற்கு சகோதரர் மிகவும் பிரயாசப்பட்டார். ఒక వ్యక్తి నేర్చుకోవడం అది సాధ్యంగా ఎదుటి వాళ్ళకి ఒకటి మాట్లాడితే అది ఈజీగా వస్తుంది. பாருங்கள், ஒரே நபர் கற்றுக்கொள்வது அது கூடுமான காரியம் அல்ல. மற்றொரு நபரோடு பேசும்போது தான் அதை நமக்கு புரிய கற்றுக்கொள்வோம். యూట్యూబ్ లో వాటిలో ఇట్లా చూసి బ్రదర్ బాగా ప్రాక్టీస్ చేశారు. பிரதர் அங்கே இங்கே அவருக்கு அறிந்த முதல் கொண்டு பயிற்சி செய்து அவர் தெரிந்து கொண்டார். அவங்க తమిళ వాళ్ళు బ్రదర్ అయితే వస్తే వాళ్ళతో ఎక్కువసేపు మాట్లాడే ప్రయత్నం చేసేవాళ్ళు. யாராவது தமிழ் பேசக்கூடியவர்களுக்கு வருவார்கள் அவர்களோடு கொஞ்ச நேரம் பேச அவர் ஆரம்பிப்பார். చాలా కష్టపడి బ్రదర్ மிகவும் பிரயாசப்பட்டு சகோதரர் నేర్చుకున్నారు. கற்றுக்கொண்டார். అప్పుడు కొన్ని విషయాలు మాతో పంచుకోవడం మొదలు పెడతారు. వీళ్ళతో మెసేజ్ ఇవ్వడం మొదలు పెట్టారు. அப்பொழுது கொஞ்சம் கொஞ்சம் சின்ன சின்ன செய்திகளை அவர் கேட்க அதை எங்களோடு பகிர்ந்து கொள்ள ஆரம்பித்தார். ఆ విషయాలు మాకు చాలా సంతోషాన్ని కలిగించాయి. அந்த காரியங்கள் எனக்கு மிகவும் சந்தோஷத்தை உண்டாக்கின. ఇప్పటివరకు మేము వినలేదు మా మాటల్ని. அப்பொழுது நாங்கள் அந்த வார்த்தைகளை சிலை கேட்கவில்லை. సోదరు ద్వారా మేము చాలా విషయాలు సోదరుల నుంచి విన్నాం. మేము சகோதரனை கொண்டு தமிழ் மொழியில் சில வார்த்தைகளை நாங்கள் கேட்டு கற்றுக்கொண்டோம். తమిళలో చెప్తా ఉంటే சகோதரர் தமிழ்ல சொல்லிக் கொண்டிருந்தார். నాకు చాలా అర్థవంతంగా మరింతగా స్పష్టంగా అనిపించింది. எங்களுக்கு மிக தெளிவாய் புரியறது போல நாங்கள் உணர்ந்தோம். బ్రదర్ చెప్పాం, బ్రదర్ తెలుగులో మీరు బుక్ చేయాలి, మీరు క్యాసెట్ మీరు తెలుగులో చెప్పండి అని చెప్పి చాలా సార్లు అడిగాం. அப்பொழுது சகோதரனை பார்த்து நாங்கள், சகோதரனே அந்த கேசட்ல வருகிற அந்த வார்த்தைகளை நீங்கள் எங்களுக்கு சொல்லுங்கள் என்று அநேக முறை கேட்டோம். బ్రదర్స్ ఒప్పుకోలేదు. அவர் அதை ఏற்றுకొள்ளவில்லை. ఒక మాట తప్పు వస్తే ஒரு வார்த்தை தவறாக வந்தால் అది మొత్తం అలాగే వెళ్ళిపోతుంది బయటికి. அது எல்லாமே தவறாகவே முடிந்து விடும். కాబట్టి అది చేయటం మనకి ఇష్టం. తప్పు వస్తే తప్పు ఆ పని చేయకూడదు. ஆகவே அப்படி செய்வது தவறு, நாம் அந்த வேலை செய்யக்கூடாது బ్రదర్ చాలా రోజులు చేయలేదు. என்று சகோதரன் அநேக நாட்கள் எங்களுக்கு ஒத்துழைப்பு கொடுக்கவில்லை. అందరం కూడా நாங்கள் எல்லோரும் கூட మనకు ఖచ్చితంగా తెలుగులో మెసేజ్ తక్కువ ఉంది. நமக்கு தெலுங்கு மொழியிலே செய்திகள் மிக கம்மியா இருக்கிறது. ఈ మెసేజ్ మనం తెలుగులో తీసుకురావాలి. இந்த செய்திகளை நாம் தெலுங்கு மொழியிலே கொண்டு வர வேண்டும். మీకు తెలియని విషయాలు ఉంటే உங்களுக்கு தெரியாத சங்கதிகள் இருந்தால் మీరు యువ బ్రదర్కి ఫోన్ చేయండి, நீங்கள் யோகு சகோதரனுக்கு தொலைபேசி బ్రదర్ బ్రదర్కి ఫోన్ చేయండి, பிரணாம் பதற்கு போன்ல సుధావులతో మాట్లాడండి. சுதாவோடு நீங்கள் பேசுங்கள். మీకు ఎక్కడెక్కడైతే క్యాసెట్లో డౌట్ వచ్చిందో எங்கெங்கே கேசட்ல உங்களுக்கு சந்தேகம் வந்ததோ అక్కడ మీరు నోట్ చేయండి. அதை நீங்கள் குறிப்பெடுத்துக் ఆ கொள்ளுங்கள். మాటల్ని మనం அந்த వార్తகளை మన நாம் సహోదరులని తెలుసుకుందాం. நம்முடைய சகோதரர்களுக்கு தொடர்பு கொண்டு நாம் தெரிந்து கொள்வோம். ఎలాగైనా సరే எப்படியாகிலும் ఆయన కష్టపడి థామస్ కష్టపడి మనకి ఇచ్చిన సందేశాన్ని கிறிஸ்து தாமஸ் அவர்கள் மிக பிரயாசப்பட்டு நமக்கு கொடுத்த அந்த செய்தியை మన భాషలో మన సహోదరులందరికీ తెలియాలి. நம்முடைய மொழியிலே நம்முடைய சகோதரர்கள் எல்லோருக்கும் அது தெரிய வேண்டும். ప్రారంభం చేశాం. நாங்கள் ஆரம்பித்தோம். అనేక సందేశాలు తెలుగులోకి మార్చాం. அந்த செய்திகள் எல்லாவற்றையும் தெலுங்கு மொழியிலே மாற்றினோம். ఎక్కడ కూడా మేమేం మార్చలేదు. நாங்கள் எங்கே கூட எங்கள் சொந்த வார்த்தைகளை பொறுக்கவில்லை. తమిళ బుక్ ఓపెన్ చేసి చూస్తే தமிழ் புத்தகத்தை திறந்து பார்த்தா అక్కడ కామా ఉంటే కామా ఉంటుంది, పోలీస్ స్టాప్ ఉంటే పోలీస్ స్టాప్ ఉంటుంది. అక్కడ ఏం చెప్తారే ఉండదు. பாருங்கள், தமிழ் புத்தகத்துல காமா இருந்தால் காமா போட்டிருக்கோம், புல் ஸ்டாப் இருந்தால் புல் ஸ்டாப் போட்டிருக்கோம். தமிழ் புத்தகத்துல எப்படி இருந்ததோ அதே போல வடிவமைத்து இருக்கிறோம். క్యాసెట్ తీసుకుంటే கேசட்டை எடுத்துக்கொண்டா అక్కడ ఖాళీ ఉంటే ఖాళీ ఉంటుంది. அங்க காலி இருந்தால் காலி இருக்கும். మనకి అక్కడ ఏదైతే ఉంటుందో క్యాసెట్ లో ఉన్నది ఉన్నట్టుగానే బుక్ లో ఉంటుంది. கேசட்ல என்ன இருக்கிறதோ இருக்கிறது போலவே புத்தகத்தை நாங்கள் வடிவமைத்து இருக்கிறோம். ఎక్కడ కూడా మనం సొంత ప్రయత్నం చేయలేదు. எந்த இடத்துல கூட நாங்கள் சொந்த முயற்சியை நாங்கள் பயன்படுத்தவில்லை. ఆ డౌట్ వస్తే அந்த சந்தேகம் வந்தால் చాలా సార్లు జోబ్రదర్ కూడా అడిగేది ఈ ఆడియో క్లిప్పింగ్స్ அநேக முறை கூட பிரதர்ஸை நாங்கள் கேட்டிருக்கோம். இந்த இடத்துல வருகிற அந்த வார்த்தையின் பொருள் என்ன? ఈ విధంగా తెలుగులోకి అనేక సందేశాలు తీసుకొని రావడం వల్ల அவ்விதமாக தெலுங்கு மொழியிலே அநேக செய்திகளை கொண்டு வருகிறதுனால కళ్ళు మరింత బ్రైట్ గా కనబడుతుంది. என்னுடைய கண்கள் மிக பிரகாசமாய் தெரிகிறது. ఈ సమస్య వర్తమానం మాకు మరింత దగ్గరికి వచ్చింది. இந்த இடத்துல சொல்லப்படுகிற வார்த்தையினாலே எங்களுக்கு
மிகவும் பிரகாசம் ఈ அடைந்தோம். వర్తమాన పుస్తకాలు తయారు చేయడానికి இந்த செய்தியின் புத்தகங்களை ஆயத்தப்படுத்துவதற்கு టైపింగ్ తర్వాత కరెక్షన్స్ అన్ని చాలా మరి ప్రయాస అయిపోయింది. டைப்பிங் பண்ணுவதும் அதுல மறுபடியும் பிள்ளைகளை திருத்துவதும் அதிக நேரமாகிவிட்டது. ఇది బయట వాళ్ళ మీద మనం ఆధారపడితే ఇంకా లేట్ అయిపోతుంది. இன்னும் இதை வெளியே ஆட்களை நாம் நம்பியிருந்தால் இன்னும் தாமதமாகிவிடும். మన సంఘంలోనే మన సహోదరులు తయారు చేయాలని நம்முடைய சபையில் இருக்கிற நம்முடைய சகோதரர்களை இதை ஆயத்தப்படுத்த வேண்டும் என்று సిస్టర్ సుష్మా సిస్టర్ కి టైపింగ్ నేర్పించాం. புஷ்மா சிஸ்டருக்கு நாங்கள் டைப்பிங்கை கற்றுக் கொடுத்தோம். సహోదరులందరూ కూడా ఒక్కొక్కరు కూడా బుక్ గురించి పనిచేయడం ప్రారంభం చేశారు. சபையில் இருக்கிற சகோதரர்கள் ஒவ்வொருவரும் கூட அந்த புத்தகத்தை குறித்த வேலை செய்ய నాకు ஆரம்பித்தார்கள். ఏమీ తెలియదు. யாருக்கும் ஒன்றுமே தெரியாது. తమ్ముడికి కూడా ఇది కవర్ పేజ్ డిజైన్ చేయడం కూడా రాదు. என்னுடைய தம்பி సర్వీస్ రాదు. என்னுடைய தம்பிக்கு கூட அந்த கவரை டிசைன் பண்ண வராது. ఆయన యూట్యూబ్ లో చూడడం, ఫోటోషాప్ లో చూసి కవర్ పేజ్ తయారు చేయడం. அவர் வந்து யூடியூப்ல பார்ப்பதும் போட்டோஷாப்ல பார்ப்பதும் அந்த கவர் ஆயத்தப்படுத்துவதும் ప్రతి ఒక్కరు కూడా ஒவ்வொருவரும் கூட బయట వాళ్ళు ఆధారపడితే வெளியே இருக்கிறவர்களை நாம் சார்ந்திருந்தால் ఆలస్యమైపోతుందని தாமதமாகிவிடும் என்று சொல்லி మన సహోదరులనే நம்முடைய సహోదரர் సహోదరిகளுக்கு టైప్ చేసేవాళ్ళని, டைப் பண்ணிக்கிறவர்கள், కవర్ పేజ్ డిజైనింగ్ చేసేవాళ్ళని, கவர் பேஜை டிசைன் ఆ பண்ணக்கூடியவர்கள், తప్పులు పట్టుకునే వాళ్ళని அந்த அதுல இருக்கிற தவறுகளை கண்டுபிடிக்கிறவர்கள் మొత్తం అందరూ మనమే తయారయ్యాం. மொத்தத்திலே நம்முடைய சபையின் விசுவாசங்களாகி நாமே அதை உண்டாக்கினோம். పుస్తకం తయారు చేయడం మనకు సులువైంది. ఇప్పుడు இந்த புத்தகத்தை இப்பொழுது ஆயத்தப்படுத்துவது நமக்கு லகுவான காரியமாக బుక్స్ மாறிவிட்டது. తయారు చేస్తా ఉన్నాము. புத்தகத்தை நாங்கள் ஆயத்தப்படுத்திக் கொண்டிருக்கிறோம். మన మధ్యలోని సహోదరులు బ్రదర్, సాగర్ బ్రదర్, ఉన్న బ్రదర్ కూడా మన సంఘంలో గడప ప్రారంభం చేశారు. நம்முடைய சபையில் இருக்கிற சில பிரதர் கூட இதை ஆரம்பித்திருக்கிறார்கள். ఇంకా సులువైంది బుక్ చేయడం. இன்னும் புத்தகம் வடிவமைப்பது மிக லகுவாய் மாறிவிட்டது. ఎందుకంటే వాళ్ళు బాగా ఉన్నతమైన చదువు చదవడం వల్ల அவர்கள் மிக உன்னதமான படிப்பை படிப்பதினால ఇప్పుడు తమిళే కాకుండా ఇంగ్లీష్ నుంచి కూడా మార్చడం సులువైంది. இப்பொழுது தமிழ் மொழியிலிருந்து தெலுங்கு மொழிக்கு மட்டுமல்ல, ஆங்கில மொழியிலிருந்து தெலுங்குக்கு கூட மொழிபெயர்ப்பு செய்வதற்கு எங்களுக்கு மிக லகுவாய் மாறிவிட்டது. మనసులో ఎప్పుడో ఎన్నో సంవత్సరాల నుంచి ఉంది. எங்களுடைய இருதயத்திலே இந்த வேலை செய்ய வேண்டும் என்று சொல்லி அநேக ஆண்டுகளாய் இருக்கிறது. 2025లో ఈ సందేశాన్ని మేము అంగీకరించాము. 2005ஆம் வருஷத்திலே இந்த செய்தியை நாங்கள் ஏற்றுக்கொண்டோம். ఈ మెసేజ్ గురించి తెలుసుకోవాలి, దాంట్లో కొన్ని పదాలు మాత్రమే మాకు అర్థమవుతున్నాయి. இந்த செய்தியை குறித்து நாங்கள் அறிந்து கொள்ள வேண்டும். அதில் சில வார்த்தைகள் மட்டுமே எங்களுக்கு புரிந்து கொண்டிருந்தது. మాకు అర్థమైన చోట మాత్రమే మేము రోడ్ పెట్టుకుని అది మాత్రం చదువుకుంటాం. எங்களுக்கு புரிந்த அந்த வசனங்களை மட்டுமே நாங்கள் குறிப்பெடுத்துக் கொண்டு படித்துக் கொண்டிருந்தோம். 20 సంవత్సరాలు ఈ పుస్తకాన్ని తెలుగులోకి మార్చాలని సకల ప్రయత్నాలు చేశాం. 20 வருடங்களாக இந்த புத்தகத்தை தெலுங்கிலே வடிவமைக்க வேண்டும் என்று பல விதமான முயற்சிகளை ஏறெடுத்தோம். సాధ్యం కాల. ஆனால் எங்களால் முடியவில்லை. సహోదరులు వచ్చిన తర్వాత, நம்முடைய சகோதரர் வந்த பிற்பாடு, ప్రేమ బ్రదర్ వచ్చిన తర్వాత, பிரேம் பிரதர் வந்த பிற்பாடு, బ్రదరు பிரதர் దాదాపుగా సంవత్సరంన్నర పాటు కష్టపడ్డారు. ஏறத்தாழ 1.5 வருஷம் இதற்காக பிரயாசப்பட்டார். బిజీగా ఉంటారు బ్రదర్. అక్కడ பிரதர் வந்து அவருடைய வேலை ஸ்தலத்தில் பிஸியா இருந்தார். ఈ బుక్ ట్రాన్స్లేషన్ కోసం చాలా కష్టపడ్డారు. ஆனால் இந்த புத்தகம் மொழிபெயர்ப்புக்காக அவர் மிகவும் பிரயாசத்தை எடுத்துக்கொண்டார். సంవత్సరంన్నర పట్టింది బుక్ తెలుగులో మార్చడానికి. 1.5 வருடம் ஆகிவிட்டது இந்த புத்தகத்தை தெலுங்கிலே மொழிபெயர்ப்பு செய்வதற்கு. సింపుల్ గా తయారు చేయొచ్చు మనం, நாம் வந்து மிக லகுவாய் இதை ஆயத்தப்படுத்தலாம். కానీ ఎక్కడ కూడా తప్పు రాకూడదు. ஆனால் புத்தகத்திலே எங்கே எந்த வாசகம் கூட தவறு வரக்கூடாது. క్రిస్తు తామసు తన సంఘానికి ఏ వర్తమానం ఎలా ఇవ్వాలనుకున్నారో అది ఉన్నది ఉన్నట్లుగానే రావాలి. கிறிஸ்து தாமஸ் அவர்கள் எந்த நோக்கத்தோடு சபைக்கு எப்படி கொடுக்க வேண்டும் என்று நினைத்தாரோ இருந்ததை இருந்தது போலவே வர வேண்டும். ఆ సంవత్సరం మామూలుగా బ్రదర్ కష్టపడలేదు. பாருங்கள், 1.5 வருடம் அந்த சகோதரர் சாதாரணமாய் கஷ்டப்படவில்லை. మళ్ళీ కరెక్షన్ చేయడం, அதன் பிற்பாடு அதனுடைய பிள்ளைகளை கண்டுபிடித்தார். ఈలోకి మార్చడం, దాన్ని టైపింగ్ చేయడం, దాన్ని తప్పులు పట్టుకోవడం చాలా పెద్ద పని. பாருங்கள், அந்த செய்திகளை தெலுங்கிலே மொழிபெயர்ப்பு செய்வதும் அந்த பிள்ளைகளை கண்டுபிடிப்பதும் அதை ஆயத்தப்படுத்துவதும் மிக பிரயாசமான ஒரு வேலை. బ్రదర్ తెలుగులోకి ట్రాన్స్లేషన్ చేసి టైపింగ్ చేసి బ్రదర్ ఇచ్చారు. இந்த செய்தியை தெலுங்குல மொழிபெயர்ப்பு செய்து டைப்பிங் பண்ணி சகோதரன் தான் நம்ம கைக்கு கொடுத்தார். సుష్మా సిస్టర్ ఒక 2 పాటలు చేశారు, మాధురి సిస్టర్ చేశారు, ఇంకా ఉన్న బ్రదర్, సాగర్ బ్రదర్, మొత్తం అందరూ కూడా దాంట్లో భాగస్లయ్యారు. பாருங்கள், இந்த புத்தகம் வடிவமைப்பதற்கு சில சகோதரர்கள் எல்லோரும் கூட இதில் பங்குள்ளவர்களாக மாற்றப்பட்டார்கள். అందరు సహోదరులు ఎంతో కష్టపడి రాత్రులు నిద్రలేని రాత్రులు గడిపి వారి యొక్క విలువైన సమయాన్ని పుస్తకం కోసం కేటాయించి ఈ పుస్తకాన్ని తెలుగు భాషలోకి మాకు అర్థమయ్యే భాషలోకి మార్చడానికి
ప్రభు సహోదరులందరిలో వాడుతున్నారు. சகோதரர்கள் சகோதரிகள் அநேகர் பார்க்கும் பொழுது இந்த செய்தியான தெலுங்கு மொழியை வருவதற்கு இவர்கள் தூக்கத்தை வெறுத்து தம்முடைய சொந்த வேலைகளை வெறுத்து மிகவும் பிரயாசப்பட்டு இந்த நேரத்திற்கு அவருடைய பிரயாசம் எல்லாம் இந்த புத்தக வடிவிலே வெளிவந்து இருக்கிறது. దేవుని కుమారులు ఈ లోకానికి వచ్చినప్పుడు దాంట్లో థామస్ గారు మాట్లాడుతున్నప్పుడు వెళ్ళి చూసినప్పుడు దేవుని కుమారుడిగా ఉన్నటువంటి క్రీస్తు థామస్ యొక్క స్థానం ఏంటి, ఆయన రావడం వల్ల ఈ ప్రపంచానికి వచ్చినటువంటి నిజమైన బహుమానం ఏంటనేది మాకు పుస్తకం. தேவபுத்திரர்கள் இந்த பூமிக்கு வருவதற்கு காரணம் என்ன, அவங்க வந்ததுனால என்ன பலன் நமக்கு என்று சொல்லி தாமஸோட சிந்தனை அதே வார்த்தைகள் அதே செய்தியில் வடிவமைக்கப்பட்டிருக்கிறது. ఈ యొక్క వర్తమానాన్ని ஆக இந்த செய்தி అందరి సమక్షంలో எல்லோருடைய முன்னிலையில் ప్రార్థన చేసి செபித்து తీసుకోవాలని మా ఆశ. இந்த புத்தகத்தை பெற்றுக்கொள்ள வேண்டும் என்று எங்களுடைய சின்ன ஆசை. మీ అందరికీ ఇక్కడ ఉన్న సహోదరులకి దాని గురించి తెలిసి ఉంటుంది. இங்க இருக்கிற எல்லா சகோதரர்களுக்கும் இந்த செய்தி அறிந்திருப்பீர்கள். ఇప్పుడు మా భాషలో మేము సొంతగా విని ఇప్పుడు మేము నేర్చుకోబోతున్నాం. இருந்தாலும் எங்களுடைய மொழியிலே நாங்கள் எங்களுடைய வார்த்தைகளை கொண்டு நாங்கள் கற்றுக்கொள்ள మాకు చాలా సంతోషంగా ఉంది. அதற்காக நான் அதிகமாக சந்தோஷப்படுகிறேன். కాబట్టి మీ అందరూ కూడా మాకు ఈ యొక్క ప్రార్థనతో ఈ పుస్తకాన్ని మీరు ఆవిష్కరించాలని కోరుతున్నాం. ஆகவே உங்கள் எல்லோருடைய ஜெபங்களினாலே இந்த புத்தகங்களை நீங்கள் அபிஷேகித்து வெளியிடும்படியாக நான் வேண்டிக் ఈ கொள்கிறேன். సంతోషాన్ని కేక్ రూపంలో కట్ చేసి ప్రార్థన చేసి మనం ప్రారంభం చేసుకుందాం. இந்த சந்தோஷத்தை கேக்கின் வடிவிலே கேக்கை கட் பண்ணி இந்த சந்தோஷத்தை நாம் எல்லோரும் பகிர்ந்து கொள்வோம். ఈ కార్యక్రమం నడిపించాల్సిందిగా ఈ సమయాన్ని మన సోదరు ప్రణామకు అప్పగిస్తున్నాం. இந்த காரியத்தை நடத்தும்படியாக நம்முடைய அருமையான சகோதரர் பெண்ணாம் அவருடைய கரத்திற்கு நான் மைக்கை ஒப்பு கொடுக்கிறேன். கிறிஸ்துவின் நாமத்துக்கு ஸ்தோத்திரம் உண்டாவதாக. கிறிஸ்து பிரனஹாம் నామమునకు స్తోత్రము కలుగుగాక. கிறிஸ்துவின் கூலிக்கிறார். கிறிஸ்து பிரனஹாம் చెప్పినాడు, when that messenger will come, அந்த செய்தி வரும்போது ఆ వర్తమానికుడు వస్తున్నప్పుడు give shoulder to shoulder, அந்த மகத்தான செய்தியாளர் வரும்போது அவருக்கு தோளுக்கு தோள் கொடுங்க கிறிஸ்துவின் கூலிக்கிறார். ఆ యొక్క వర్తమానికుడు వచ్చుచున్నప్పుడు ఆయనకు మీరు చేదోడు వాదోడుగా అంటే సత్కరించండి అని చెప్పి ఉన్నాడు. సాక్షి మిగపడే సాక్షి. ఈ అందరూ చెప్పిన సాక్ష్యం చాలా గొప్ప సాక్ష్యము. நான் வந்து ஒரு 10 நிமிஷம் அப்படியே நான் மெய் வந்துட்டேன். నేను ఒక 10 నిమిషములు ఏ గ్రహింపు లేని వాడినే నన్ను నేను మర్చిపోయాను. தாமஸ் இல்லனா கூட క్రీస్తు థామస్ గారు మన మధ్యలో లేనప్పటికీ தாமஸ் இருக்கிறார். క్రీస్తు థామస్ గారు ఉన్నారు. அதே வித ப்ரோகிராம் సేమ్ వర్క్ ఇస్ గోయింగ్ ఆన్. ఆయన అదే కార్యక్రమము ఆయన మనసులో ఉన్న అదే రీతిగా జరుగుతున్నది. అందుకే அது நான் ప్రశాంత్ ప్రేమ్ பேசினேன். నేను రాత్రి సమయంలో ప్రశాంత్ గారి దగ్గర మరొక సోదరు దగ్గర నేను మాట్లాడుతున్నాను. మైగ్రేషన్ ఆఫ్ బర్డ్స్, మైగ్రేషన్ పறவைகள் ஒரு కండవాళ్ళు మైగ్రేషన్ ఆఫ్ బర్డ్స్ అంటే ఒక దిక్కు విడిచి మరొక దిక్కుకు వెళ్తున్న ఆ యొక్క పక్షులను ఇలా చెప్తారు. ఆస్ట్రేలియా దేశం నుండి ఆ యొక్క తల్లి పక్షి అది తన కడుపులో గుడ్డులు పెట్టుకొని ఆస్ట్రేలియా దేశం నుండి ఇండియా దేశానికి వచ్చినది. ఇండియాకు వచ్చి నాన్ స్టాప్, అది విరామం లేకుండా కింద వచ్చినట్లయితే సముద్రం పడి చచ్చిపోతుంది. పైకి ఎత్తుగా వెళ్ళినట్లయితే అది పగిలిపోతుంది. అంటే ఆస్ట్రేలియా దేశం కూడా చాలా జాగ్రత్తగా గమనింప ఇండియాకి వస్తున్నది. ఇండియాకి వచ్చిన వెంటనే ఆ యొక్క తన కడుపులో ఉన్న గుడ్లను పెట్టి ఆ యొక్క పిల్లలను కూడా అవి ప్రసరింపజేసి మరలా ఆస్ట్రేలియాకి వెళ్ళాలి. ఆస్ట్రేలియాకి వెళ్ళినప్పుడు మొదటిగా తల్లి పక్షి మాత్రమే వచ్చున్నది. అయితే వెళ్ళుచున్నప్పుడు మొదటిగా ఆ యొక్క పక్షి యొక్క పిల్లలే ముందు వెళ్తాయి. తర్వాత వెనక తల్లి వస్తుంది. ఏ స్థలం నుండి ఆ పక్షి ప్రయాణాన్ని ప్రారంభించినదో మొదటిగా ఆ యొక్క పిల్లలు మాత్రమే మొదటిగా వెళ్ళి ఆస్ట్రేలియాను చేరుతాయి. అదే రీతిగా ஃபர்ஸ்ட் கிறிஸ்து தாமஸ் மூலமா வந்தோம். நம்ம ஃபர்ஸ்ட் கிறிஸ்து தாமஸ் గారి మూలకంగా మనం వచ్చాం. ఇప్పుడు அந்த நம்ம அவர் பிள்ளையை நம்ம என்ன பண்றோம், ఆయన యొక్క బిడ్డలైన మనం అందరం
ఏం చేస్తున్నాం? அந்த பணியை நாம் தான் முன்னெடுத்து போகிறோம். ఆయన విడిచి వెళ్ళిన పని మనమే తీసుకుని ముందుకు వెళ్తున్నాము. இதுக்கு சாம சொல்கிறாரு. రామ చెప్తున్నాడు, ఫస్ట్ తాయి తనే வந்துச்சு. మొదటిగా తల్లి ఒంటరిగా వచ్చినది. அந்த முட்டையிட்டு குஞ்சு பொரிச்சோன்னே అక్కడ గుడ్డులు పెట్టి పిల్లలకు వేసిన వెంటనే அந்த குஞ்சு தான் தாயை எடுத்துட்டு போகுது. మొదటిగా చిన్న పక్షులే తల్లికి మార్గముగా వెళుచున్నాయి. எதுக்குன்னா ఎందుకంటే அந்த பாருங்க, అక్కడ చూడండి, தேவன் என்ன அறிவு கொடுத்து దేవుడు ఎంత జ్ఞానాన్ని ఇచ్చి அந்த குஞ்சு நடத்தி போய் அதே இடத்துக்கு போயிடுச்சு. ఆ యొక్క చిన్న పక్షులను ఆ స్థలానికి నడిపించాడు. இதுக்கு தாம செய்து இருக்கிறாரு. క్రీస్తు తామస్ తన వర్తమానంలో చెప్పి ఉన్నాడు, நாம் தான் எப்பொழுது మనం ఈ సమయమందు அந்த రెస్పాన్సిబిలిటీస్, ఆ యొక్క బాధ్యత కన్విన్స్ అండ్ కన్సర్న్ అంటే గ్రహింపు కలిగి చేయాలన్న బాధ్యత కలిగి ஏற்றுக்கொள் அக்கறை கொள்ளுதல், మనం అది చేయాలని బాధ్యత వహించిన వారమై மிகப்பெரிய சாதனை. చాలా గొప్ప సాధకం ఇది. இந்த புக் பிரிண்ட் பண்றது சாதாரண விஷயம் இல்ல. ఈ యొక్క ఒక పుస్తకము ప్రింట్ చేసినటువంటి చిత్తపత్రాలు సామాన్యమైన కార్యము కాదు. Great work done for the kingdom of heaven. అంటే ராஜ்யத்துக்கு செய்ய வேண்டிய மிகப்பெரிய காரியமானது இந்த செய்தியை கொண்டு சொல்றதா மிகப்பெரிய காரியம். పరలోక రాజ్యానికి మనము గొప్ప కార్యము చేయటంటే ఈ యొక్క వర్తమానము అనేకులకు అందించుటయే. தேவன் தாமே దేవుడే ஒவ்வொருவரையும் ஆசீர்வதிப்பாராக. క్రీస్తు బ్రహ్మమే ఈ యొక్క పుస్తకము తయారు చేయడానికి ప్రయాసపడిన ప్రతి ఒక్కరు కూడా దీవించును గాక. ఆమేన్.